మోడీని ఇప్పటి వరకు ఫ్రెండ్ గా చూశారు జగన్. సో ఇప్పుడు వక్ఫ్ బిల్ విషయంలో మోడీకే ఎదురొడ్డి నిలిచారు జగన్. మరి దెబ్బతిన్న మోడీ నెక్స్ట్ స్టెప్ ఏంటి డిస్కస్ చేద్దాం. నా పేరు మనోజ్, వెల్కమ్ టు మహానగర్. సడన్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొత్త కష్టం ప్రారంభమైంది. కేంద్రానికే ఆ పార్టీ వ్యతిరేకమైంది. ఇందుకు వక్ఫ్ సవరణ బిల్లు కారణమైంది. సో కేంద్ర ప్రభుత్వం గత కొద్ది రోజులుగా ఈ బిల్లు సవరణకు ప్రయత్నిస్తూనే ఉంది, అందరికి తెలిసిన విషయమే. కానీ ఎట్టకేలకు అది సాకారమైంది. పార్లమెంటు ఉభయ సభల్లో సైతం ఆ బిల్లు ఆమోదం పొందింది. అయితే ఏపీకి సంబంధించి టీడీపీతో పాటు జనసేన మద్దతు తెలిపాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం వ్యతిరేకించడంతో పాటు వ్యతిరేకంగా ఓటు వేసింది కూడా. సో సహజంగానే ఇది కేంద్రానికి మింగుడు పడని విషయం. అందుకే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీరుపై కేంద్రం ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ పరిణామాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ లో సైతం ఆందోళన వ్యక్తమవుతోంది. పాత కేసులను తిరగదోడే అవకాశం ఉంది. సో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇప్పటికే వైసీపీపై విరుచుకుపడుతోంది. సో దీనికి కేంద్రం తోడైతే ఇబ్బందికర పరిస్థితులు తప్పవు జగన్ కి. సో వాస్తవానికి 2014 నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో ఎటువంటి శత్రుత్వం పెంచుకోలేదు. ఎందుకంటే కేసులకు భయపడి 2014లో టీడీపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. సో కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ విజయం సాధించింది. అయితే ఏపీలో మాత్రమే టీడీపీని వ్యతిరేకించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని పల్లెత్తు మాట కూడా అనలేదు. పైగా స్నేహాన్ని కొనసాగించింది. నాడు ప్రత్యక్షంగా తెలుగుదేశం పార్టీతో పొత్తు కొనసాగించింది బీజేపీ. కానీ తెర వెనుక అదే స్నేహం వైసీపీతో సైతం కొనసాగించిన విమర్శ కూడా ఉంది ఏపీ రాజకీయాల్లో. అప్పట్లో అందుకే చంద్రబాబు ఎన్డీఏ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఇలా టీడీపీ బయటకు వెళ్ళిందో లేదో బీజేపీతో బాహాటంగానే స్నేహం చేసింది వైసీపీ. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఆ పార్టీ బీజేపీకి మిత్రపక్షంగానే కొనసాగింది. అయితే ఎక్కడ అధికారికంగా జరగలేదు. దానికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముస్లిం మైనార్టీల మద్దతు ఉంది. బీజేపీతో బహిరంగంగానే వ్యవహరిస్తే ముస్లిం మైనార్టీలు దూరం అవడం ఖాయం. సో ఇది జగన్ కి తెలుసు. దానికి భయపడే మొన్నటి ఎన్నికల్లో బీజేపీ పొత్తు ప్రతిపాదనను కూడా జగన్మోహన్ రెడ్డి తిరస్కరించారు. అటు బీజేపీ సైతం చివరి వరకు వేచి చూసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోకపోవడంతోనే తెలుగుదేశంతో జతకట్టేందుకు సిద్ధపడింది. అయితే గత 5 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అన్ని విధాల స్వేచ్ఛ ఇచ్చింది బీజేపీ. కానీ అటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయడం మాత్రం ఆలోచించాల్సిన విషయం అని చెప్పాలి. ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత లోక్సభ స్పీకర్ ఎన్నిక విషయంలో బీజేపీ అడగక ముందే మద్దతు ప్రకటించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. చాలా రకాల బిల్లు ఆమోదానికి కూడా మద్దతు ఇచ్చింది వైసీపీ. సో మొన్నటికి మొన్న డీలిమిటేషన్ విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగిందని స్టాలిన్ నేతృత్వంలోని ఒక ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఆ సమావేశానికి హాజరైతే బీజేపీకి వ్యతిరేక ముద్ర పడుతుందని భావించిన జగన్మోహన్ రెడ్డి అటువైపు కూడా కనీసం పల్లెత్తి కూడా మాట అనలేదు, కనీసం మీటింగ్ కూడా వెళ్ళలేదు. కానీ అటువంటి జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎంపీలకు విప్ జారీ చేసి మరి వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయించడం అనే చిన్న విషయం కాదు. సో దీనిపై బీజేపీ అగ్రనేతలు ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం. ఇక నుంచి జగన్మోహన్ రెడ్డి విషయంలో ఉదాసీనంగా వ్యవహరించకూడదని కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. సో వాస్తవానికి మోడీకి అంటే స్నేహంగా ఉన్నంత వరకు బాగానే ఉంటుంది. కానీ వన్స్ వ్యతిరేకంగా మారితే మాత్రం ఆ సునామీ మామూలుగా ఉండదు. ఆ విషయం జగన్మోహన్ రెడ్డి తెలుసు. సో ఇదే విషయంలో ఇప్పటికే జగన్మోహన్ రెడ్డిపై చాలా కేసులు ఉన్నాయి కాబట్టి ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందని ఢిల్లీలో బీజేపీ పెద్దలు మాట్లాడుకున్న పరిస్థితి. సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటారో నా కామెంట్ కూడా తెలియజేయండి. చూస్తూనే ఉండండి మహానగర్.